దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికి యేసుక్రీస్తు నామములో ఈ యొక్క సమయంలో నేను వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినం మరలా పరిశుద్ధ దినం, దేవుణ్ణి ఆరాధించే దినం, దేవుణ్ణి పరిశుద్ధంగా ఆచరించి కృతజ్ఞతలు చెల్లించిన దినం. నేను మరలా ఒకసారి మీ ముందుకు వచ్చి ఉన్నాను. గతించిన జూలై మాసం అంతా దేవుడు మనల్ని కనుపాపోలే కాపాడి ఈ ఆగస్టు నెల అనే దయా కిరీటాన్ని మనకు ధరింపచేసి ఈ దినాన్ని చూడలేక అనేకులు మరణించారు. కానీ ఏ యోగ్యత ఎన్నిక లేని నిన్ను నన్ను దేవుడు ప్రేమించి ఈ ఆగస్టు నెల 2025 సంవత్సరం చూడటానికి దేవుడు తను చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నారు. ఈ రోజు మనం ఇలా సజీవంగా ఆరోగ్యంగా ఉన్నామంటే మన శక్తి మన బలమో కాదు, మనకున్న క్వాలిటీస్ క్వాంటిటీస్ ఏది కాదు, కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. ఆయన కృపే మనల్ని బ్రతికించుచున్నది. అందుకే దావీదు అంటాడు, దేవా నేను నిర్మూలము కాకుండా ఉండుట అది నీ ఉచితమైన కృపయ్యా అంటాడు. ఎస్, బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ వీఆర్ అలైవ్ టుడే and we could see the new month in our lives. Many people passed away from this world. They could not able to see this day, but the added one more month and day in our lives. We should be thankful to God always. అయితే నేను ఈరోజు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఆగస్టు మొదటి ఆదివారము ఫ్రెండ్షిప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు అందరూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్స్ ఇచ్చుకోవడము, బ్యాండ్స్ వేసుకోవడము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దే ఆర్ సెలబ్రేటింగ్. బట్ అవర్ మెయిన్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ ఇస్ అవర్ జీసస్ క్రైస్ట్. బీయింగ్ యాజ్ ఎ క్రిస్టియన్స్ వీ షుడ్ సెలబ్రేట్ విత్ అవర్ గాడ్. దేవుడే మన ఫ్రెండ్ అన్నమాట, మన బెస్ట్ ఫ్రెండ్. ఈ లోకంలో ఉన్న ఫ్రెండ్స్ ఒక సర్టెన్ టైం వరకే మనల్ని ప్రేమిస్తారు, మన కొరికి ఏదైనా చేయగలుగుతారు. కానీ ఆ సర్టెన్ టైం దట్ లిమిటెడ్ అయిపోయిందంటే దే విల్ బి అవే ఆఫ్ అస్ అన్నమాట. బట్ దేవుడు మాత్రము ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్న దేవుడు మన కొరకు మన స్థానములో ఆయన నించొని మనకు దేవుడు కార్యాలు చేస్తాడు. దీని గురించి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. దే ఆర్ వెరీ గుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఒకరికొకరుకు చాలా దగ్గర సంబంధము, ఒకరికి తెలియకుండా ఒకరు ఏమీ చేయరు. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. అయితే ఈ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఒకే చోట ఉంటున్నారు, ఒకే చోట తింటున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఒకరోజు ఈ ప్రాణ స్నేహితులలో ఒకరిది బర్త్డే వచ్చింది. ఆ బర్త్డే చేసుకునే వ్యక్తి తన స్నేహితుని దగ్గరకు వచ్చి, రే ఈ రోజు నా బర్త్డే, మన ఫ్రెండ్స్ అంతా ఎక్కడికైనా వెళ్ళి మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి అన్నారు. ఓకేరా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నారు. ఒక రెస్టారెంట్ కి ఈ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక రెస్టారెంట్ కి వెళ్ళారు. హ్యాపీగా తింటున్నారు. ఇలా జరుగుతా ఉంది. మధ్యలో ఏమైందంటే ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకునే ఫ్రెండ్ కి ప్రాణ స్నేహితుడు కాకుండా వేరే ఫ్రెండ్ కి ఇద్దరికి మధ్య ఒక చిన్న ఆర్గ్యుమెంట్ రావడం స్టార్ట్ అయింది. వీళ్ళు ఆర్గ్యుమెంట్ పెరిగి 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 అది పెద్ద గలాటగా గొడవగా మారిపోయింది. అప్పుడు ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న వ్యక్తి ఆ మాటలు తట్టుకోలేక ఆ డైనింగ్ టేబుల్ మీద ఒక కత్తి తీసి దాన్ని పెట్టి ఆ ఫ్రెండ్ ని పొడి చేసినాడు. ఆ ఫ్రెండ్ చైర్ లో నుండి అలా పడిపోయాడు. తన బర్త్డే చేసుకుంటున్న ఫ్రెండ్ చేతిలో కత్తి ఉంది. కత్తి ఆ కత్తి, ఆ మరకలు, బ్లడ్ అక్కడ అందరూ కొన్ని మంది చూస్తా ఉన్నారు. అప్పుడు ఈ ప్రాణ స్నేహితుడు లేసి అన్నాడు ఒక మాట, రే నువ్వు చేతిలో ఉన్న కత్తి నాకివ్వు, నువ్వు వేసుకున్న షర్ట్ తీసి నాకివ్వురా, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు, నువ్వు నా ఫ్రెండ్ రా, నేను నిన్ను అలాగా పంపించను, నేను నిన్ను వదలను రా, కాబట్టి నువ్వు ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో అని అంటే, రే నేను రా చేశాను తప్పు, నేను కదా శిక్షకు పాత్రుని, నువ్వు కాదు, యు ఆర్ ఎ గుడ్ అని అంటే, లేదు నువ్వు ముందు వెళ్ళు అని చెప్పి తన ఫ్రెండ్ దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఈ స్నేహితుడు పట్టుకొని తన షర్ట్ తను వేసుకొని ఇలా ఉన్నాడు. పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేశారు. ఈ చంపేసిన ఫ్రెండ్ మాత్రం వెళ్ళిపోయాడు. కానీ తనకు నిద్ర పట్టడం లేదు. పోలీసులు వచ్చి తన ఫ్రెండ్‌ని తీసుకెళ్లారు. జైలుకెళ్ళాడు. కాలక్రమేణా తనకు ఉరి శిక్ష ఫిక్స్ అయిపోయింది. అప్పుడు పోలీసులు అడిగారు, నీ చివరి కోరికేంటి? వాట్ వి హావ్ టు డూ ఫర్ యూ అని అడిగితే, వాట్ ఈస్ యువర్ లాస్ట్ డిజైర్ అని అడిగితే తను చెప్పాడు, నా ఫ్రెండ్‌ని కలవాలనుకుంటున్నాను సార్, ఒకసారి పిలిపించండి. ఓకే అని చెప్పి ఆ ఫ్రెండ్‌ని పిలిపించాడు.
ఆ ఫ్రెండ్ వస్తూనే ఏడుస్తూ వచ్చి తన ఫ్రెండ్ కాళ్ళ మీద పడి, రే నేను చేసిన తప్పుకి నువ్వు బలి అయిపోతున్నావు అంటే, లేదురా నేను నిన్నంతగా ప్రేమించాను, నువ్వు నా ఫ్రెండ్, నేను నీ కొరకు ఏదైనా చేస్తాను, నీ కొరకు నేను ప్రాణమైనా పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి, నువ్వు భయపడొద్దు, ఈ విషయం ఇంతటితో మర్చిపోయి ఇక నుండైనా కోపం లేకుండా ప్రశాంతంగా నువ్వు బ్రతుకు, హ్యాపీగా ఉండు అని చెప్పి ఆయన ఉరి శిక్షకు పాత్రుడై తన ప్రాణాన్ని వదిలేసినాడు. వాట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ స్టోరీస్ రియల్లీ అవర్ జీసస్ క్రైస్ట్. నిజంగా దేవుడు కూడా మన పాపాల కొరకు, మనము చేసిన అతిక్రమాల కొరకు ఆయన మన స్థానములో ఉండి ఆయన సిలువలో మరణించాడు. He died on the cross of Calvary. He shed blood for us because of our sins అండ్ అవర్ ఇనిక్విటీస్, అవర్ విక్కర్నెస్. దీని కొరకే యేసయ్య మన కొరకు మరణించాడు. మన నిజమైన స్నేహితుడు యేసయ్య. మనము పొందాల్సిన శిక్ష ఆయన భుజముల మీద వేసుకున్నాడు. మనము పొందాల్సిన ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క సిలువ అనే ఒక బలియాగాన్ని తను మోసాడు, తను భరించాడు, తను ఉమ్మివేయబడ్డాడు. మనం చేతులతో చేసే పాపాల కొరకు ఆయన చేతుల్లో మేకులు గుచ్చబడ్డాడు. మనము కాళ్ళతో నడిచే పాపపు మార్గాలకు ప్రతిగా ఆయన కాళ్ళలో మేకులు గుచ్చబడ్డాడు. మనం ఆలోచించే చెడు తలంపులకు ప్రతిగా ఆయన తలలో ముళ్ళ కిరీటం గుచ్చబడింది. మనం ఆలోచించే మన హృదయములో ఉండే కక్ష, కలత, కుళ్ళు, కుతంత్రాలకు ప్రతిగా ఆయన యొక్క పక్కలో బల్లెపు పోటు పొడవబడింది. సో our God is great. He is our best friend. No one is our friends. They are until certain time. ఆ తర్వాత ఎవరు మనకు ఫ్రెండ్స్ కాదు. సో దిస్ టైమ్ I would like to say, everybody, all of us together will say, Jesus, you are my best friend. I love you, Jesus. I love you, Father. I love you, Holy Spirit. అని చెప్పి మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. ఆయనకు నిజమైన స్నేహితుల్లా మనము బ్రతకాలి. దేవుడి యొక్క చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్.